Hello everyone, this is P. Smita, CJL in PT, GJC Boys, Mantani. Today we are going to discuss about electrotherapy, which is the third paper in PT second year students. In this introduction to electrotherapy, we are going to discuss about what is electrotherapy, what is electromagnetic radiations, what are conductors, what are non-conductors, what are physical effects of heat, how the heat is transmitted. We can discuss about electric shock and earth shock. First, electrotherapy definition. Electrotherapy is a treatment of various alignments by electrophysical modalities, which include low frequency 25 to 100 Hz, medium frequency 100 to 1 megahertz, high frequency more than 1 megahertz. ఎలక్ట్రోథెరపీ అనగా వివిధ రకములైన వేరియస్ అలైన్మెంట్స్ని వేరియస్ ఫిజికల్ మోడాలిటీస్ని ఉపయోగించి ట్రీట్మెంట్ చేసే పద్ధతిని ఎలక్ట్రోథెరపీ అని అంటాం. దీని లోపల లో ఫ్రీక్వెన్సీ కరెంట్ 25 to 100 హెర్ట్జ్, మీడియం ఫ్రీక్వెన్సీ 100 to 1 మెగాహెర్ట్జ్, హై ఫ్రీక్వెన్సీ మోర్ దెన్ 1 మెగాహెర్ట్జ్ కరెంట్స్ని మనము ఉపయోగిస్తాం. సో జనరల్గా ఎలక్ట్రోథెరపీ అంటే ఏంటి అంటే కరెంటును ఉపయోగించి ట్రీట్మెంట్ చేసే పద్ధతిని ఎలక్ట్రోథెరపీ అని అంటున్నాం. దీంట్లో ఫస్ట్ మనము కరెంటు గురించి తెలుసుకుందాం. కరెంట్ అంటే ఏంటి? స్వేచ్ఛ ఎలక్ట్రాన్స్ వాహకాలతో సులభంగా ముందుకు సాగినప్పుడు కరెంట్ అనేది పాస్ అవుతుంది. కరెంటు పాజిటివ్ ఎనర్జీ నుంచి నెగిటివ్ ఎండ్కు పాస్ అవుతుంది. కరెంట్స్ ఎలక్ట్రాన్ల కదలిక వలన వ్యతిరేకత దిక్కుకు ఫ్లో అవుతుంది. కరెంటు ప్రవాహాన్ని కావడానికి ఈ క్రింది రెండు చాలా అవసరం. అవేంటి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, కండక్షన్ పాత్వే. రెండు కొనల మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ను బ్యాటరీ ద్వారా లేదా డైనమో ద్వారా ఏర్పడవచ్చు. విద్యుత్ని మనము కూలంలో కొలుస్తాం. నెక్స్ట్ మనము ఫ్యూజ్ గురించి తెలుసుకుందాం. ఫ్యూజ్ ఈజ్ ద వీకెస్ట్ పాయింట్ ఇన్ ద సర్క్యూట్. ఫ్యూజ్ అనేది సర్క్యూట్లోని వీకెస్ట్ పాయింట్. దీని నుండి ఎక్కువ ఇంటెన్సిటీ కరెంటు పాస్ అయినప్పుడు ఇది విరిగిపోతుంది. ఇందులో తక్కువ మెల్టింగ్ పాయింట్ గల చిన్న వైర్ ఉంటుంది. ఎక్కువ కరెంటు పాస్ అయినప్పుడు ఆ వైర్లో హీట్ ఉత్పత్తి అయి ఆ వైర్ అనేది కరిగిపోతుంది. నెక్స్ట్ స్విచ్. కరెంటు వేసేది ఆపేది స్విచ్ ద్వారానే. దానిలో నుండి కరెంటు పాస్ అవుతున్నప్పుడు కరెంటుని బట్టి స్విచ్ వివిధ రకాలుగా ఉంటాయి. స్విచ్ వేసినప్పుడు ఈ రెండు మెటల్ ప్లేట్స్ మెటల్ సాకెట్లో ఫిక్స్ అవుతాయి. ఇలా ఫిక్స్ అయినప్పుడు కరెంట్ అనేది పాస్ అవుతుంది. సర్క్యూట్ బ్రేక్ అయినప్పుడు బ్లేడ్స్ స్విచ్ అనేటివి ఏర్పడతాయి. ఇవే కాకుండా మనము ప్లగ్ గురించి కూడా తెలుసుకోవాలి. ప్లగ్తో పనిచేయాల్సిన ఆపరేటర్స్ దాని పవర్ సప్లైకి 3 పిన్ ప్లగ్తో కనెక్ట్ చేయాలి. ప్లగ్లో ఉన్న పిన్స్ పవర్ సాకెట్లో ఫిట్ అవుతుంది. ఇక్కడ పిన్నులు త్రికోణాకారంలో అమర్చబడి ఉంటాయి. 2 పిన్నులు ఒకేలాగా, మూడవది పెద్దదిగా మరియు వేరుగా పెట్టబడి ఉంటుంది. ఈ 3 పిన్స్ ఎర్త్ పిన్ను రెండు ఒక విధంగా ఆపరేటర్స్ను పవర్ సప్లైతో కనెక్ట్ చేస్తాయి. ఇందులో ఒకటి లీవ్ వైర్, రెండవది న్యూట్రల్ వైర్. లీవ్ వైర్ బ్రౌన్ కలర్లో, న్యూట్రల్ వైర్ బ్లూ కలర్లో, ఎర్త్ వైర్ బ్లాక్ కలర్లో ఉంటాయి. ఇవే కాకుండా మనము ఇంకా ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ గురించి కూడా తెలుసుకోవాలి. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అని అంటే ఇది ఒక శక్తి వాహకంలోని ఎలక్ట్రాన్ను కదపడానికి ఉపయోగపడుతుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంటే ఎలక్ట్రిక్ మోటివ్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ రెసిస్టెన్స్. విద్యుత్ ప్రవాహాన్ని అడ్డగించే స్వభావాన్ని విద్యుత్ నిరోధకం అంటారు. దీని పరిమాణము ఓమ్స్ ద్వారా దీన్ని ఓమ్ మీటర్ సహాయంతో కొలుస్తారు. నెక్స్ట్ వన్ ఇస్ కెపాసిటెన్స్. ఒక వస్తువు ఆబ్జెక్ట్ దానిలో ఎంత కరెంటుని ఛార్జ్ నిలుపుకోగలదో ఆ సామర్థ్యాన్ని కెపాసిటెన్స్ అనేది అంటారు. నెక్స్ట్ మనము we are going to discuss about low frequency current. In low frequency current there is Faradic current, galvanic current, tense.
In medium frequency current, it includes IFT. High frequency current includes SWD, MWD. Low frequency current లో ఫారడిక్ కరెంట్, గాల్వానిక్ కరెంట్, టెన్స్ అంటే ట్రాన్స్క్యూటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేటర్ అనేటివి ఉంటాయి. మీడియం ఫ్రీక్వెన్సీ కరెంట్లో ఐఎఫ్టి అంటే ఇంటర్ఫెరెన్షియల్ థెరపీ అనేది ఉంటుంది. హై ఫ్రీక్వెన్సీ కరెంట్లో ఎస్డబ్ల్యూడి అంటే షార్ట్ వేవ్ డయాథర్మీ, ఎండబ్ల్యూడి అంటే మైక్రోవేవ్ డయాథర్మీ, అల్ట్రాసౌండ్ అనేటివి ఉంటాయి. ఇది లో ఫ్రీక్వెన్సీ కరెంట్ యొక్క ఎక్విప్మెంట్. దీన్ని స్టిమ్యులేటర్ అంటారు. దీని లోపల ఫారడిక్ కరెంట్, గాల్వానిక్ కరెంట్ ఉంటుంది. దీనిని మనము పేషెంట్కి మజిల్ స్టిమ్యులేషన్ కోసము ఉపయోగిస్తాం. దీన్ని ఏమంటారు, టెన్స్ అంటారు. దీన్ని టెన్స్. దీంట్లో ఫోర్ ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్స్ లోపల మనము పేషెంట్కి ట్రీట్మెంట్ అనేది చేస్తాము. ఇది ముఖ్యంగా పెయిన్ రిలీఫ్ కోసము యూస్ చేస్తాం. ఇది మీడియం ఫ్రీక్వెన్సీ కరెంట్లో ఉపయోగించే మోడాలిటీ. దీనిని ఐఎఫ్టీ అంటాం, అంటే ఇంటర్ఫెరెన్షియల్ థెరపీ. దీంట్లో 4 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్ వలన మనము పేషెంట్కి ట్రీట్మెంట్ అనేది చేస్తున్నాం. ఇది మెయిన్గా పెయిన్ రిలీఫ్ కోసము యూస్ చేస్తాం. ఇది హై ఫ్రీక్వెన్సీ కరెంట్ యొక్క మోడాలిటీ. దీనిని మనము ఎస్డబ్ల్యూడి అంటాం, అంటే షార్ట్ వేవ్ డయాథర్మీ. దీంట్లో ఇది డీప్ టిష్యూ హీటింగ్ కాబట్టి కణజాలాల లోపలికి చొచ్చుకొని పోయి పేషెంట్కి ట్రీట్మెంట్ అనేది కలిగిస్తుంది, పెయిన్ రిలీఫ్ అనేది కలిగిస్తుంది. ఇవి అల్ట్రాసౌండ్. ఇది కూడా హై ఫ్రీక్వెన్సీ యొక్క కరెంట్. దీని లోపల కూడా మనకి కణజాలాల లోపలికి చొచ్చుకొని పోయి పెయిన్ రిలీఫ్ అనేది కలిగిస్తుంది. Other than these modalities, infrared radiations, ultraviolet radiations, lasers, paraffin wax, hot packs, heating pads, hydrotherapy are used to treat the patients by electrotherapy. ఇవే కాకుండా మనకి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్, అల్ట్రావైలెట్ రేడియేషన్, పారాఫిన్ వ్యాక్స్, హాట్ ప్యాక్స్, హీటింగ్ ప్యాడ్స్, హైడ్రోథెరపీ అనేది ఎలక్ట్రోథెరపీలో పేషెంట్కు ట్రీట్మెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఫిజిక్స్ అండ్ బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఫస్ట్ వన్ ఈజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. Electromagnetic radiation, it is produced by the movement of electrons within the atom. ఆటంలో కదలిక వలన ఇది ఉత్పత్తి అవుతుంది. ఆటంను వేడి చేసినప్పుడు ఎలక్ట్రాన్ను హయ్యర్ ఎనర్జీ ఆర్బిట్కి దూకుతుంది. మళ్ళీ అది తిరిగి దాని ఆర్బిట్కి వచ్చే క్రమంలో అది ఎనర్జీని ఫోటాన్ రూపంలో వదులుతుంది. దానినే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అని అంటున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ కండక్టర్. These are the elements whose electrons facilitate the passage of an electric current. Example, copper. కండక్టర్ అంటే వాహకాలు. స్వేచ్ఛ ఎలక్ట్రాన్స్ కలిగి విద్యుత్ ప్రవాహాన్ని సులభంగా సహకరించే పదార్థాలని కండక్టర్స్ అంటారు. అంటే ఎలక్ట్రిసిటీ ఈజీగా పాస్ అయ్యే పదార్థాలని కండక్టర్స్ అంటారు. ఎగ్జాంపుల్, కాపర్, వాటర్ లేదా ఐరన్. Next one, non-conductors. These are the elements which does not facilitate the passage of an electric current. Example, wood. నాన్-కండక్టర్స్ లేదా ఇన్సులేటర్స్ అంటారు. వీటిని తెలుగులో రోధకాలు అంటారు. స్వేచ్ఛ ఎలక్ట్రాన్స్ లేకుండా కరెంట్ ప్రవాహాన్ని అనుమతించని పదార్థాలని రోధకాలు అంటారు. ఎగ్జాంపుల్, వుడ్. నెక్స్ట్, ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్. ఫస్ట్ వన్ ఈజ్ కండక్షన్. It occurs in solids. When the end of the metal rod is heated, the heat is transmitted from higher temperature to lower temperature. ఇది ద్రవ పదార్థాలలో, ఇది సాలిడ్స్ లోపల జరుగుతుంది. రాడ్ ఒక కొనను వేడి చేసినప్పుడు అందులోని మాలిక్యూల్స్ ఆ శక్తిని తీసుకొని కదలడం మొదలు పెడతాయి. ఇలా కదులుతున్నప్పుడు వేరే మాలిక్యూల్స్ని ఢీకొని దాని శక్తిని ఆ ఢీకొన్న మాలిక్యూల్స్కు ఇస్తుంది. ఇలా వేడిని వ్యాప్తింప చేస్తుంది. వేడి ఎప్పుడైనా ఎక్కువ ఉష్ణోగ్రత నుండి తక్కువ ఉష్ణోగ్రతకు దగ్గరికి పారుతుంది. నెక్స్ట్ వన్, కన్వెక్షన్. ఇట్ అకర్స్ ఇన్ లిక్విడ్స్. ఇఫ్ వన్ పార్ట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఈస్ heated, the kinetic energy in that part is increased and moves further apart and becomes less dense. ఇది ద్రవ పదార్థాలలో మరియు వాయు పదార్థాలలో జరుగుతుంది.
హీట్ చేసినప్పుడు మాలిక్యూల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎక్కువయ్యి అవి దూరంగా కదులుతాయి. ఇలా హీట్ని వ్యాప్తింప చేస్తాయి. థర్డ్ వన్ ఇస్ రేడియేషన్. హీట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ బై మీన్స్ ఆఫ్ రేడియేషన్. కొన్ని ఆటమ్స్ను వేడి చేసినప్పుడు అందులో గల స్వేచ్ఛ ఎలక్ట్రాన్స్ పై ఆర్బిట్లకు దూకుతుంది, అంటే హయ్యర్ ఎనర్జీ ఆర్బిట్కి దూకుతుంది. ఈ ఎలక్ట్రాన్స్ తిరిగి దాని ఆర్బిట్కి వచ్చే క్రమంలో ఎనర్జీని రేడియేషన్ రూపంలో వదులుతుంది. నెక్స్ట్ ఫిజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ హీట్. సో హీట్ ఈస్ physical effects of heat. First one is expansion, second one is change of state, third one is acceleration of chemical action, fourth one is production of potential difference, fifth one is thermonic emission, sixth one is reduced viscosity of fluids. ఫస్ట్ వన్ హీట్ అంటే ఇది ఒక శక్తి. మనం ఇప్పుడు వేడి యొక్క భౌతిక ప్రభావాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఎక్స్పాన్షన్. ఎక్స్పాన్షన్ అంటే వ్యాప్తి చెందడం లేదా సాగడం. మనము ఏదైనా వస్తువుని హీట్ చేసినప్పుడు మాలిక్యూల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది. కైనెటిక్ ఎనర్జీ పెరగడం వల్ల కదలికలు పెరిగి అందులోని మాలిక్యూల్స్ దూరంగా కదులుతాయి. ఇలా అవి ఎక్స్పాండ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఇస్ చేంజ్ ఆఫ్ స్టేట్. హీట్ చేయడం వల్ల పదార్థం యొక్క స్థితి అనేది మారుతుంది. అంటే సాలిడ్ నుంచి లిక్విడ్కి, లిక్విడ్ నుంచి గ్యాస్కి చేంజ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ యాక్సిలరేషన్ ఆఫ్ కెమికల్ రియాక్షన్. వాంటాస్ స్టేట్మెంట్ ప్రకారం వేడిని పెంచడం ద్వారా రసాయన మార్పు అనేది జరుగుతుంది. నెక్స్ట్ ప్రొడక్షన్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్. రెండు వేర్వేరు మెటల్స్ని వేడి చేసినప్పుడు వాటి యొక్క కొనల దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్ వన్ థర్మోనిక్ ఎమిషన్. మాలిక్యూల్స్ని వేడి చేసినప్పుడు ఎలక్ట్రాన్ దాని ఛార్జ్ను వదిలి పాజిటివ్ ఛార్జ్ని కలుస్తుంది. ఈ పాజిటివ్ ఛార్జ్ ఎలక్ట్రాన్స్ని ఆకర్షిస్తుంది. దీనిని మనము థర్మోనిక్ ఎమిషన్ అని అంటున్నాం. నెక్స్ట్ వన్ విస్కాసిటీ ఆఫ్ ఫ్లూయిడ్స్. విస్కాసిటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ అంటే హీట్ చేయడం వల్ల ఫ్లూయిడ్ యొక్క విస్కాసిటీ అనేది తగ్గుతుంది, అంటే వాటి యొక్క గాఢత్వం అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. When two suitable materials are rubbed together, a static electric charge is produced. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటే దీంట్లో ఏం జరుగుతుంది అని అంటే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేయడం అనేది చాలా సులభం. రెండు వస్తువులని ఒకదానికి ఒకటి రుద్దడం వల్ల హీట్ అనేది ఉత్పత్తి అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన రెండు అరిచేతులని మనము దగ్గరికి తీసుకొచ్చి రుద్దడం వల్ల అక్కడ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అలా ప్రొడ్యూస్ జరిగిన హీట్ని మనం ఏమంటున్నాము అంటే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అని అంటున్నాం. Next one is electric shock. Electric shock is a painful stimulation of sensory nerves caused by sudden flow of current. Second one, variation of current passing through the body. ఎలక్ట్రిక్ షాక్ అనేది శరీరం నుండి కరెంటు పాస్ అయ్యి ఒక్కసారిగా లేదా కరెంటు ఆగిపోయినప్పుడు లేదా మారుతున్న కరెంటు పాస్ అయిన షాక్కి గురవుతాము. ఇది సెన్సరీ నర్వ్ యొక్క నొప్పికరమైన ఉద్దీపన. సో దీంట్లో ఏం జరుగుతుంది అంటే కరెంటు సడన్గా ఆగిపోవడం వలన మనకి షాక్ అనేది రావడానికి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ కాజెస్ ఆఫ్ ఎలక్ట్రిక్ షాక్. ఫస్ట్ వన్ mishandling of apparatus, improper isolation of wires, lack of proper safety measures. అంటే మనము ఆపరేటర్స్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం వలన, ఇంప్రాపర్ ఐసోలేషన్ ద్వారా అంటే వైర్స్ యొక్క ఐసోలేషన్ సరిగ్గా లేకపోవడం వలన, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా మనము డిపార్ట్మెంట్లో ట్రీట్మెంట్ చేయడం వల్ల ఎలక్ట్రిక్ షాక్ రావడానికి కారణాలు ఇవి.
Second one, types of electric shock. First one is minor. In minor shock, the victim gets frightened and there is no loss of consciousness. Second one, major. In major shock, there is a fall of BP and the patient gets unconscious. ఇట్లా మైనర్ షాక్లో పేషెంట్ వ్యక్తి అనేవాడు భయపడతాడు లేదా గాబరపడతాడు, స్పృహ అనేది కోల్పోవడం జరగదు. మేజర్ షాక్లో బీపీ పడిపోతుంది, పేషెంట్ స్పృహ కోల్పోతాడు. ఇవే కాకుండా ఇంకా ఏం జరుగుతుంది అంటే పేషెంట్కి సడన్గా ఊపిరి అనేది ఆగిపోతుంది, గుండె ఆగిపోతుంది, కెరోటిడ్ ఆర్టరీ కొట్టుకోవడం ఆగిపోతుంది, ఐస్లోని ప్యూపిల్స్ వెడల్పుగా అవుతాయి. నెక్స్ట్ వన్, ప్రికాషన్స్ టు అవాయిడ్ ఎలక్ట్రిక్ షాక్. ఎలక్ట్రిక్ షాక్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆల్ ద apparatus should be tested before use. The intensity should be increased with care. Machine should be properly insulated. Patient should never be allowed to touch the electrical equipment. All safety measures should be taken before application to the patient. అంటే మనము ఎలక్ట్రిక్ షాక్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముందుగా ట్రీట్మెంట్ చేసే ముందు వైర్స్ని, ప్లగ్ని, మరి ఆ వైర్స్ యొక్క ఇన్సులేషన్ సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలి. ఇంటెన్సిటీ అనేది ఒక్కసారిగా పెంచకూడదు. మిషన్ ఆన్ చేసే ముందు దాని అన్ని నాబ్స్ 0 పైన ఉండేలా చూసుకోవాలి. మిషన్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ యొక్క నేల చెక్కతో ఉండేలా చూసుకోవాలి. ఇన్వర్టర్స్, స్టెబిలైజర్స్ ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్, మన నేల చెక్కతో చేసే విధంగా ఉండాలి. ఆన్ చేసే రెగ్యులర్గా మిషన్ని సర్వీస్ చేయిస్తూ ఉండాలి. పేషెంట్ని, ఆపరేటర్స్ని టచ్ చేయొద్దని చెప్పాలి. నెక్స్ట్, ట్రీట్మెంట్. ద కరెంట్ షుడ్ బి స్విచ్డ్ ఆఫ్ ఇమీడియట్లీ. ద విక్టిమ్ షుడ్ బి డిస్కనెక్టెడ్ ఫ్రమ్ సోర్స్ ఆఫ్ సప్లై. In minor shock, the patient is allowed to take rest. Tight clothing should be loosened. Plenty of air is allowed. In major cases, artificial respiration is given. Oxygen therapy may also be given if required. Patient must be shifted to hospital after primary care. ట్రీట్మెంట్లో ముందుగా మనము పేషెంట్ని కరెంట్ సప్లై నుంచి వేరు చేయాలి. ఒకవేళ మైనర్ షాక్ కనుక తగిలితే పేషెంట్కి ధైర్యం చెప్పి రెస్ట్ తీసుకోమని చెప్పాలి. కూల్ వాటర్ తాగించాలి. టైట్ క్లాతింగ్ ఒకవేళ ఉంటే లూజ్ చేయాలి. ఎక్కువ గాలి వచ్చే ప్రదేశాలలో పేషెంట్ని ఫ్లాట్గా పడుకోబెట్టాలి. అదే మేజర్ కేసెస్లో మేజర్ షాక్ తగిలితే పేషెంట్ని ఫ్లాట్గా పడుకోబెట్టి వాడి బట్టలు లూజ్ చేయాలి, ఎయిర్ వేయాలి, ఆక్సిజన్ థెరపీ ఒకవేళ అవసరమైతే ఇవ్వాలి. నెక్స్ట్, మేజర్ కేసెస్లలో ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ ఒకవేళ పేషెంట్కి అవసరమైతే ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ ఇవ్వాలి. ఇవన్నీ ప్రైమరీ కేర్ చేసిన తర్వాత పేషెంట్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. నెక్స్ట్ వన్, ఎర్త్ షాక్. When a shock is due to a connection between the leaf wire of the main and earth is called as earth shock. లీవ్ వైర్కి మరియు ఎర్త్ వైర్ కలయిక ఏర్పడే షాక్ని మనము ఎర్త్ షాక్ అని అంటున్నాము. దీంట్లో మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ వన్, causes. First, connection to leaf wire. When the wire is not properly insulated, live wire is touched to any wet thing. Second one is connection to earth. If the floor is made up of stone, if the conductor is touching to the earth, such as water pipes or gas pipes. కనెక్షన్ టు ద లీవ్ వైర్ అంటే వైర్ అనేది సరిగ్గా ఇన్సులేటెడ్ చేయనప్పుడు లీవ్ వైర్ ఏదైనా వెట్ థింగ్కి అంటే తడి ఉన్న ప్రాంతంలో తగిలినప్పుడు మనకు ఎర్త్ షాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇవి కాకుండా ఫ్లోర్ అనేది స్టోన్తో చేయబడినప్పుడు కండక్టారు ఏదైనా ఎర్త్ వైర్కి కానీ వాటర్ పైప్స్కి కానీ గ్యాస్ పైప్స్కి కానీ తగిలినప్పుడు మనకి ఎర్త్ షాక్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ప్రికాషన్స్. ఇన్సులేటెడ్ ఫ్లోర్ షుడ్ బి దేర్. The patient should not touch the machine part. The floor should be kept dry. సో ఇక్కడ ఏం చేయాలి అంటే మనం ఎర్త్ షాక్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే వాటర్ పైప్స్ కానీ గ్యాస్ పైప్స్ని కానీ పరికరాలను మరియు ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్కి దూరంగా ఉండేలా చూడాలి. నేల చెక్కతో ఉండేలా చూడాలి. పేషెంట్ని ఆపరేటర్స్ని ముట్టుకోవద్దని చెప్పాలి. నేల కూడా డ్రైగా ఉండేలాగా చూసుకోవాలి. ఇవన్నీ పాటించినప్పుడు మనము ఎర్త్ షాక్ రాకుండా మనము అరికట్టవచ్చు. సో ఇన్ దిస్ క్లాస్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఎలక్ట్రోథెరపీ. What are the currents which we use in the equipments? The equipments low frequency currents, high frequency, medium frequency currents. What are the equipments are used in this? Next one, we have discussed about fuse, plug, switch. Next, transmission of heat, which includes conduction, convection, radiation, physical effects of heat, expansion, change of state, acceleration of chemical reaction, production of potential difference, thermonic emission, viscosity of fluids. ఇవే కాకుండా ఇంకా మనం ఏం డిస్కషన్ చేసినాము అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే ఏంటి, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే ఏంటి, కండక్టార్స్ అంటే ఏంటి, నాన్ కండక్టార్స్ అంటే ఏంటి. ఇవే కాకుండా ఎలక్ట్రిక్ షాక్ యొక్క కారణాలు, ఎలక్ట్రిక్ షాక్ యొక్క ప్రికాషన్స్, ఎలక్ట్రిక్ షాక్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో మనము ఇక్కడ తెలుసుకున్నాం. ఇవే కాకుండా ఇంకా ఎర్త్ షాక్ అంటే ఏంటి, అది రావడానికి కారణాలు ఏంటి, దాని యొక్క ప్రికాషన్స్ ఏంటో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు తెలుసుకున్న లో ఫ్రీక్వెన్సీ కరెంట్లో ఉన్న మోడాలిటీస్ కానీ, మీడియం ఫ్రీక్వెన్సీ కరెంట్లో ఉన్న మోడాలిటీస్ కానీ, హై ఫ్రీక్వెన్సీ కరెంట్లో మనం చూసిన మోడాలిటీస్ కానీ మనం వచ్చే ఫర్దర్ క్లాసెస్లలో దాని గురించి బ్రీఫ్ డిస్కషన్ లేదా డిస్క్రిప్షన్ అనేది మనకి వచ్చే చాప్టర్స్లో లోపల ఉంటాయి. సో దీంట్లో మనము మెయిన్గా నేర్చుకున్నది కరెంట్ గురించి. కరెంట్ అనేది మనకి ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్లో మనం ఫిజియోథెరపీ చేయడానికి ఎలా ఉపయోగపడుతుందో మనము ఈ కరెంట్ ద్వారా మనం తెలుసుకున్నాం. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు వచ్చే క్వశ్చన్స్ ఏంటి అంటే ఎలక్ట్రోథెరపీ డెఫినేషన్ అంటే ఏంటి, ఎలక్ట్రోథెరపీ చేయడం వల్ల ఎలాంటి what is meant by electrotherapy, what is meant by electromagnetic radiations, what are conductors, what are non-conductors. ఇవి షార్ట్ ఆన్సర్స్ లోపల మనకి క్వశ్చన్స్ అన్నిటి వస్తాయి. ఇవే కాకుండా ఫ్యూజ్ కూడా క్వశ్చన్ లోపల వస్తుంది. నెక్స్ట్ మనకి ఎస్ఏ క్వశ్చన్స్లలో ఫిజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ హీట్, ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్, ఎలక్ట్రిక్ షాక్, ఎర్త్ షాక్ అనే క్వశ్చన్స్ మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మనము ఇవే కాకుండా ఇంకా మనము తెలుసుకోవాల్సింది ఇంకా ఒక ఓమ్స్ లా గురించి కూడా, దీంట్లో మనము ఓమ్స్ లా గురించి కూడా తెలుసుకోవాలి. ఓమ్స్ లా అంటే ఏంటి, I is equal to E/R. అంటే I అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కరెంట్, E అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, R అంటే రెసిస్టెన్స్. ఈ మూడింటి మధ్యలో ఏర్పడిన ఒక విధమైన సంబంధం ఉంటుంది. అదే I ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు E. అంటే మ్యాగ్నిట్యూడ్ పెరిగినప్పుడు ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది పెరుగుతుంది, మ్యాగ్నిట్యూడ్ తగ్గినప్పుడు ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది తగ్గుతుంది. అంటే I ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R. మ్యాగ్నిట్యూడ్ పెరిగినప్పుడు రెసిస్టెన్స్ తగ్గుతుంది, మ్యాగ్నిట్యూడ్ తగ్గినప్పుడు రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. దీనిని మనము ఓమ్స్ లా అని అంటున్నాం. సో ఇప్పటివరకు మనం నేర్చుకున్న వాటిలలో మనకి ఇంపార్టెంట్గా వచ్చే క్వశ్చన్స్ ఏంటి అంటే ఎలక్ట్రోథెరపీ డెఫినేషన్ అంటే ఏంటి,
ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే ఏంటి, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే ఏంటి, నెక్స్ట్ వన్ కండక్టర్స్ అనగానేమి, నాన్ కండక్టర్స్ అంటే ఏంటి, తర్వాత ఫ్యూజ్ అంటే ఏంటి, నెక్స్ట్ మనకి ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ షాక్ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ షాక్ జరిగినప్పుడు మనం పేషెంట్కి ఎలా ట్రీట్మెంట్ ఇస్తాము, ఎలక్ట్రిక్ షాక్ జరిగినప్పుడు దాని యొక్క ఎఫెక్ట్స్ ఏంటి, దాని యొక్క కారణాలు ఏంటి, వీటన్నిటి గురించి కూడా మనకు డిస్కషన్ అనేది జరుగుతుంది. క్వశ్చన్లో కూడా మనము రాయాల్సి ఉంటుంది. ఇవే కాకుండా ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్లో మనము కండక్షన్ గురించి, కన్వెక్షన్ గురించి, రేడియేషన్ గురించి మనము డిస్కషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో మనము ఈ ఎలక్ట్రోథెరపీ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా యూస్ చేస్తూ మనము మన పేషెంట్కి ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు. ముఖ్యంగా ఈ ఎలక్ట్రోథెరపీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కరెంటును ఉపయోగించి మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో పెయిన్ గేట్ థియరీ ద్వారా మనకు నొప్పిని తగ్గించి మనము ఈ కరెంట్ అనేది మన శరీరంలో పాస్ అయినప్పుడు మనకి ఎలాంటి ఎఫెక్ట్స్ కలుగుతాయి అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది, స్వెట్ గ్లాండ్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది, నెక్స్ట్ సెన్సరీ నర్వ్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది, మోటార్ నర్వ్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అంటే కరెంట్ అనేది మన శరీరంలో మన బాడీ లోపల ఇలాంటి ఫిజియలాజికల్ ఎఫెక్ట్స్ కలగడానికి అవకాశం ఉంది. ఇలా చేరడం వల్ల ఈ కరెంటుని ఉపయోగించి లేదా ఎలక్ట్రోథెరపీ ఎక్విప్మెంట్స్ని ఉపయోగించి మనము మెయిన్గా మన ఉద్దేశం ఏంటి అంటే పెయిన్ రిలీఫ్ జరగడానికి మనము ఈ ఎలక్ట్రోథెరపీ ఎక్విప్మెంట్స్ని మనము యూజ్ చేస్తున్నాము. దీంట్లో మనకి ఇవే కాకుండా ఇంకా మనకి ఈ ఎలక్ట్రోథెరపీలో మనము క్రయోథెరపీని కూడా యూజ్ చేస్తాం. క్రయోథెరపీ అంటే ఐస్తో ట్రీట్మెంట్ చేసేదానిని క్రయోథెరపీ అంటారు. ఇవన్నీ కూడా మనము మెయిన్గా దేనికోసము ఏమంటారు ఐఎఫ్టీ కానీ, మీడియం ఫ్రీక్వెన్సీ ఐఎఫ్టీ కానీ, ఎస్డబ్ల్యూడి కానీ, ఎండబ్ల్యూడి కానీ, స్టిమ్యులేటర్ కానీ ఇవన్నీ కూడా ముఖ్యంగా మనము పేషెంట్కి ట్రీట్మెంట్ చేయడానికి లేదా పేషెంట్కి నొప్పిని తగ్గించడానికి మనము యూజ్ చేస్తున్నాము. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్: ఎలక్ట్రోథెరపీ డెఫినేషన్, what are conductors, what are non-conductors, what is electromagnetic radiation, what are physical effects of heat, what are transmission of heat, next one what is meant by fuse, next what is electric charge, what is electric shock, and what is earth shock. These are the important questions.